అందరికీ జై శ్రీరామ్. శ్రీమద్ భగవద్గీత నమః. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. శ్రీమద్ భగవద్గీత నమః. జై శ్రీరామ్. ఇప్పుడు మనం 1వ అధ్యాయంలో 3వ శ్లోకం గురించి చెప్పుకుందాం. పశ్చాత్తాం పాండుపుత్రానాం ఆచార్య మహతీం చము విద్యాం ద్రుపదపుత్రేణ తవ శిష్యేన ధీమతః. దీని అర్థం, ఓ గురువార్య, మీ ప్రియ శిష్యుడు అయిన ద్రుపద పుత్రుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలుపబడిన ఈ పాండవులచే మహాసైన్యాన్ని చూడుము, పాండవుల మహాసైన్యాన్ని చూడుము. అలాగే 4వ శ్లోకం, అత్ర శూరా మహర్షేష భీమార్జున సమయుధి విహుదాన విరాటచ్చ ద్రుపదచ్చ మహారథః. 4వ శ్లోకం అర్థం, ఈ సైన్యమునందు భీమార్జునులతో సమానముగా యుద్ధము చేయగల శూరులైన ధనుర్ధులు పిక్కెడుగలరు. విహుదానుడు, విరాటుడు, ద్రుపదుడు మొదలగు వారు అటువంటి మహాయోధులు ఉన్నారు అని 4వ శ్లోకం యొక్క భావం. శ్రీమద్ భగవద్గీత నమః. హరే కృష్ణ. జై శ్రీరామ్.